given a brief introduction regarding the Contempt of the Courts Act. By now, you might have learned what is civil contempt, what is criminal contempt, the main difference between them, and what are the defenses for the contemptor. Please remember, normally you will be coming across the clients upon whom the case of contempt has been filed and case of contempt has been initiated normally by the High Court. So you have to know what are the defenses available. Yesterday I told you right from section 3 to 10. So section 3 deals with, please remember, the innocent publication and also distribution. It will not amount to contempt. So if you do anything innocently, that means having no knowledge, that particular thing can be taken as a contempt. Then మీకు తెలియకుండా చేస్తే, అమాయకంగా చేస్తే, అమాయకంగా రాస్తే, పేపర్ అంటే రాస్తే, it cannot be contempt. Section 4, it deals with fair and accurate report is not contempt. Fair and accurate. Fair means not prejudiced. So I am fair to all of you. సో మేబీ బత్తిన లక్ష్మణ నాకు ఫ్రెండ్ కావచ్చు, లేకపోతే భువన వాళ్ళ తాతగారు నాకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే మానస వాళ్ళ నాన్నగారు తెలిసి ఉండొచ్చు. అంత మాత్రాన మిగతా వాళ్ళు తక్కువ చేయము. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఎ ఫెయిర్ ట్రీట్మెంట్. సో యూ షుడ్ బి ఫెయిర్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి. అంతే అండి. అండ్ యాక్యురేట్ రిపోర్టింగ్. సో వాట్ ఆల్ హ్యాపెండ్, సపోజ్ నార్మల్లీ if the press reporter is present in the court and if any meeting is going on, if somebody is present in the court and if he hears and whatever he heard he puts in writing and publish the same, it may not become contempt. Of course, please remember, you must be able to prove. It is important. కేవలం నేను ఉన్నాను మీరు చెప్పారు కదా అంటే కాదు. యూ మస్ట్ బి ఏబుల్ టు ప్రూవ్. దేర్ మస్ట్ బి సమ్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ మే బి ఇన్ ద షేప్ ఆఫ్ వీడియో, ఎవిడెన్స్ మే బి ఇన్ ద షేప్ ఆఫ్ రికార్డ్, ఎవిడెన్స్ మే బి ఇన్ ద షేప్ ఆఫ్ డాక్యుమెంట్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ you have written the matter in a fair manner and also in a correct manner or accurate manner, then you can take the defense of section 4. Reporting work is section 4. Section 5 says fair criticism is not contempt. Section 5. Section 4 ఏమో రిపోర్టింగ్ వరకే. సెక్షన్ 5 ఫెయిర్ క్రిటిసిజం. ఫర్ ఎగ్జాంపుల్ చుండూరు మర్డర్ కేసులో ముద్దాయిల మీద కేసు లేదని చెప్పి కేసు కొట్టేయడం జరిగింది. కేసు కొట్టేయగానే నార్మల్గా యూ కెన్ క్రిటిసైజ్ ద జడ్జ్మెంట్. ఏమిటి, ఇంతమంది చనిపోయారు కదా, ఇంతమందిని వాళ్ళని గోతాల్లో కట్టేసి చుండూరు పక్కన కాలంలో పడేసినారని చెప్పి అన్నారు కదా, దానికి కొంత సాక్ష్యం ఉంది కదా. ఇంత సాక్ష్యం ఉన్నా సరే జడ్జి గారు ఈ సాక్ష్యాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకొనలేదు? జడ్జి గారు ఏమైనా మిస్లీడ్ అయ్యారా, ఇదే మామూలే అనుకున్నారా? వీళ్ళన్నీ మాట్లాడచ్చు. కానీ జడ్జి గారు కడపడు కాబట్టి 10 మంది చచ్చిపోయిన వాళ్ళు లెక్కలేదు కాబట్టి ఇట్లాంటి జడ్జిమెంట్ ఇచ్చాడని చెప్పి జడ్జిని ఎప్పుడు క్రిటిసైజ్ చేయకూడదు. జడ్జిమెంట్ని మీరు క్రిటిసైజ్ చేయవచ్చును. ఎందుకంటే నార్మల్లీ టు ఎర్ ఈజ్ హ్యూమన్. తప్పులు చేయడం మనిషి. జడ్జి గారు కూడా దేవుడు కాదు కదా, ఆయన కూడా మనిషే కదా. ఆయన కూడా ఒక జడ్జిమెంట్ కరెక్ట్ అనుకోవచ్చు, ఒకటి కరెక్ట్ కాదనుకోవచ్చు, ఒక ఎవిడెన్స్ కరెక్ట్ అనుకోవచ్చు, ఒకటి ఎవిడెన్స్ కరెక్ట్ కాదనుకోవచ్చు. మన జడ్జిమెంట్స్ రకరకాలు ఉంటాయి కాబట్టి ఆ జడ్జిమెంట్ మీద కామెంట్ చేయవచ్చును. ఫెయిర్ క్రిటిసిజం, ఇది కూడా మళ్ళీ ఫెయిర్ మీన్స్ ఈక్వల్, ఎవరైనా ఒకటే. అంతేగాని అన్ఫెయిర్గా, ప్రెజుడియస్గా, బయాస్డ్గా ఒక పక్క చేతులు తీసుకుని మనం క్రిటిసైజ్ చేయకూడదు. సో క్రిటిసిజం ఈజ్ ది పిల్లర్ ఫర్ ది డెమోక్రసీ. ఈవెన్ మన యొక్క సెక్యులరిజం కానీ మీ యొక్క కాన్స్టిట్యూషన్లో కూడా చెప్పుంటుంది. ఎస్, యు ఆర్ సబ్జెక్ట్ టు క్రిటిసిజం. ఏ ప్రభుత్వం అయితే క్రిటిసిజాన్ని అలౌ చేస్తుందో డెఫినెట్గా ఆ యొక్క ప్రభుత్వం తన యొక్క తప్పులు తెలుసుకొని తప్పులను దిద్దుకుంటూ ఉంటుంది. ఫెయిర్ క్రిటిసిజం ఈజ్ 100% ఇంపార్టెంట్. అండ్ ప్లీజ్ రిమెంబర్, ద కోర్ట్స్ ఆల్సో అలౌ ఫెయిర్ క్రిటిసిజం. సెక్షన్ 6. సో ప్లీజ్ రిమెంబర్, ఇఫ్ ఎనీ మ్యాటర్ ఈజ్ యాక్చువల్లీ రిటర్న్ అగెన్స్ట్ ది సబార్డినేట్ కోర్ట్స్. నేను ఆల్రెడీ పాపం అమ్మాయిని శుభశ్రీని బక్రా చేశాను, దీంట్లో ఏమనుకోకమ్మా. రైట్, సెక్షన్ 6 I will read once again. Complaint against presiding officers of subordinate court. అంటే ఏంటంటే
ప్రిసైడింగ్ ఆఫీసర్ సబార్డినేట్ మేబీ చిన్న ఏఎస్జే కానీ పీడీ ఏదో చిన్న కోర్టులు ఉంటాయి కదా, ఏఎంఎం కానీ పీడిఎం కానీ ఇలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ చేసినప్పుడు, రైట్, సో దెర్ విల్ బి సమ్ స్టేట్మెంట్ అగెన్స్ట్ దట్ పర్టికులర్ జడ్జ్. దిస్ జడ్జ్, ఫర్ ఎగ్జాంపుల్, ఒక జడ్జి గారు లోక్ అదాలత్కి క్యాంపులకి వెళ్ళాలి కాబట్టి తనకున్న కారుని, తన సొంత కారుని అద్దెకి తీసుకున్నట్టు రాసుకుని క్యాంపులు తిరిగినట్టు రాసుకుని, క్యాంపులు తిరిగాడో లేదో దేవుడికి తెలియాలి, ఆయన ఆ డబ్బులు బిల్లు చేసి తీసుకున్నాడు. దీని మీద హయ్యర్ ఆఫీసర్ తెలిస్తే వాళ్ళు దే హ్యావ్ కండక్టెడ్ ఎంక్వైరీ. ఆ ఎంక్వైరీలో వాళ్ళు జనరల్గా ఇతను మొదటి నుంచి ఇంతే, ఇలాగే పనులు చేస్తుంటాడు, గతంలో కూడా ఇలా చేశాడు, ఇతను డిపార్ట్మెంట్లో పనికిరాడు, వీడికి మిగతా లక్షణాలు అయ్యని జడ్జి మీద రాశారు అనుకోండి, ఎస్, ఇట్ ఈజ్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. ఏమి నేను ఇంద్రుడిని చంద్రుడు కదా, నా మీద పైన జడ్జి గారు ఇట్లా రాస్తారా అంటానికి లేదు. సో సెక్షన్ 6 గివ్ ప్రొటెక్షన్. సో ఇఫ్ ఎనీ ఆఫీసర్ ఇన్ గుడ్ ఫెయిత్, ప్లీజ్ రిమెంబర్, ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఎవరైతే ఎంక్వైరీ చేస్తున్నాడో ఆయన కూడా ఈ మస్ట్ రైట్ ఇన్ గుడ్ ఫెయిత్. అంతేగాని ఇతని మీద కోపంతో గతంలో మేము ఇక్కడ పనిచేసినప్పుడు ఇట్లా చేశాడు కాబట్టి మనసులో పెట్టుకుని ప్రెజుడిస్గా చేస్తే కాదు. గుడ్ ఫెయిత్, మంచిగా అంటే ఎంక్వైరీ. గుడ్ ఫెయిత్ అంటే ఏంటి? టేకింగ్ ఆల్ ప్రికాషన్స్. అతని మీద జరిగిన ఎంక్వైరీలో అన్ని రకాలుగా ఆలోచించి మంచి చెడుని ఆలోచించి రాసినప్పుడు, ఎస్ ఈజ్ ఎ బ్యాడ్ ఫిల్ అని రాసినంత మాత్రాన ఇట్ కెనాట్ బి కంటెంప్ట్. సో సబార్డినేట్ కోర్ట్ అంటే హైకోర్టు కన్నా తక్కువ కోర్టులన్నింటినీ సబార్డినేట్ కోర్టులు మనం అనవచ్చును. దెన్ సెక్షన్ 7, పబ్లికేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు ప్రొసీడింగ్ ఇన్ చేంబర్స్ ఆర్ ఇన్ కెమెరా. సో కొన్ని సందర్భాల్లో ఇన్ కెమెరా, నేను వీడియో కూడా చేశాను, గుర్తుపెట్టుకోండి. కొన్ని సెక్షన్ 327 సిఆర్పిసి ప్రకారము మ్యాజిస్ట్రేట్ గారు, జడ్జి గారు కొంతమందిని లోపలికి రానివ్వచ్చును, కొంతమందిని రాకూడదు అనొచ్చును, ఏమీ కాదంటానికి లేదు. కానీ అది ఆ కేసుకు మాత్రమే వర్తిస్తుంది. సో కాబట్టి ఇన్ కెమెరాలో జరిగిన వ్యవహారం కంప్లైనెంట్ మీకు చెబితే, జరిగినట్టు చెబితే మీరు రాస్తే తప్పేమీ లేదు. ఇదన్నమాట. సో దీస్ ఆర్ ది డిఫెన్సెస్ అవైలబుల్ ఫర్ ది కంటెంప్టర్. సో కంటెంప్ట్, ఎవరైతే కంటెంప్ట్ చేశారని భావిస్తారో ఆయన్ని కంటెంప్టర్ అంటారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు సెక్షన్ 2, ప్లీజ్ రిమెంబర్, సెక్షన్ 2లో దిర్ ఇస్ ఎ వెరీ ఫేమస్ కేసులా, ఏది సివిల్ ఏది క్రిమినల్, అది నూరాలి బాబు థానేవాలా వర్సెస్ KMM శెట్టి 1990. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ద కోర్ట్ డైరెక్టెడ్ హిమ్, ఒక వెకేషన్ అంటే ఒకతను ఇంట్లో అనవసర రెంట్ కంట్రోల్ యాక్ట్లో ఇంట్లో ఉండి ఖాళీ చేయట్లేదు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, లాయర్ గారు చెప్పింది, ఏమండి మీ వాడిని, మీ యొక్క క్లయింట్ని అండర్టేకింగ్ ఇవ్వమనండి. ఏమని? బై సమ్ డేట్ నేను ఇతని మీద ఇది ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పమన్నాడు. రైట్. సో అండర్టేకింగ్ రాసిచ్చాడు లాయర్ గారు. కానీ అండర్టేకింగ్ ఏం చేశాడంటే, దీంట్లో పలానా తారీఖు బదులు వేరే తారీఖు రాశాడు. సో ప్లీజ్ రిమెంబర్, ఇట్ అమౌంట్స్ టు మిస్కాండక్ట్ అండ్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఆల్సో. వెన్ ద కోర్ట్ సెడ్ దట్ యూ హ్యావ్ టు వెకేట్ ద హౌస్ ఆన్ సో డేట్, వెన్ యూ హ్యావ్ గివెన్ అన్ అండర్టేకింగ్ ఆ డేట్కి ఇవ్వాలి, కానీ వేరే డేట్కి ఇస్తే తప్పు. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఎ కంటెంప్ట్. రైట్. అలాగే ఫేమస్ కేసు 1995, ఇన్రి అజయ్ కుమార్ పాండే 1995. సో దీనిలో ఏంటంటే క్రిమినల్ కంటెంప్ట్ ఎప్పుడు అవుతుంది? సుప్రీంకోర్టు హెల్డ్ దట్ అన్ అడ్వకేట్ యూజింగ్ ఇంటెంపరేట్ లాంగ్వేజ్. ప్లీజ్ రిమెంబర్, ఇంటెంపరేట్ లాంగ్వేజ్. గతంలో మన లాయర్లు కూడా బల్ల గుద్ది మాట్లాడేవాళ్ళు. క్లయింట్స్ ఏమో మా లాయర్ గారు బ్రహ్మాండంగా చెప్పాడు అనుకునేవాళ్ళు. బల్ల గుద్దినంత మాత్రం ఏమీ కాదు, ఒకటి మాట. అర్థమైందా? సబ్జెక్ట్ చెప్పేదంటే ఆర్గ్యుమెంట్స్లో కెపాసిటీ ఉండాలి. సో ఇంటెంపరేట్ లాంగ్వేజ్, ఇంతేలేండి వీళ్ళంతా ఇదే డామ్ డూమ్ ఇట్లా, దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటెంపరేట్ లాంగ్వేజ్. సో ఇది వాడినా, లేదా casting unwarranted aspersions over judicial officers. Unwarranted aspersions అంటే ఏంటంటే, సో ఒక జడ్జి గారు మాట్లాడితే ఏంటండి ఈ క్వశ్చన్ కరెక్ట్ కాదు కదంటే, అంతేలేండి సార్ మీరు రాయలసీమలతో ఇంతే, రాయలసీమలతో వచ్చిన బాధ ఇదే సార్, మీకు ఏది మంచి ఏదో తెలియదు, అందరినీ బాంబులు వేయటమంటారు. జడ్జి గారిని మనం అలా అనొచ్చా? యూ షుడ్ నాట్ యాస్పర్షన్స్ అంటే మీరంతా ఇంతే అనకూడదు. సెకండ్,
అట్రిబ్యూటింగ్ మోటివ్స్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ అఫిషియల్ డ్యూటీస్. అట్రిబ్యూటింగ్ మోటివ్స్ ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ అఫిషియల్ డ్యూటీస్ అంటే ఏంటి? సో ఈయన చెప్తారు, సార్ చిన్న సబ్మిషన్ సార్ అని జడ్జి గారిని అంటే, ఇప్పుడు కాదండి తర్వాత మాట్లాడుతుంది జడ్జి గారు అన్నాడు. అవునులేండి సార్, మంచి అందమైన అమ్మాయి అయితే, చిన్న లేడీ అడ్వకేట్ అయితే బ్రహ్మాండంగా ఒప్పుకుంటారు. ముసలాళం కదా, మమ్మల్ని ఏం మాట్లాడతారు? అర్థమైందా నేను చెప్పిన దాంట్లో? లాయర్ అట్లా మాట్లాడచ్చునా? దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ అట్రిబ్యూటింగ్ మోటివ్స్. ఇదన్నమాట, ఇట్లా అనకూడదు. సో ఇలా చేస్తే, సో ఇంటెంపరేట్ లాంగ్వేజ్, భాష ఎప్పుడు బాగుండాలి. తప్పుడు భాష మాట్లాడినా, లేదా కాస్టింగ్ అన్వారంటెడ్ యాస్పర్షన్స్, మీ ఏరియా వాళ్ళంతా ఇంతేనండి ఇలాంటి మాటలు చెప్పినా, లేదా అట్రిబ్యూటింగ్ మోటివ్స్, మీరు వాళ్ళకే చేస్తారండి, వీళ్ళు పరాల వాళ్ళకే చేస్తారు, మామూలు వాళ్ళకి చేయరు అలా, ఇవన్నీ దే అమౌంట్ టు, ప్లీజ్ రిమెంబర్, గిల్టీ ఆఫ్ గ్రాస్ కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్. అలా కాకుండా ఈ కేసులో అజయ్ కుమార్ పాండే కేసులో ద అడ్వకేట్ ఫైల్డ్ వేరియస్ పిటిషన్స్ ఆఫ్ కంటెంప్ట్ అగైన్స్ట్ నెంబర్ ఆఫ్ జడ్జెస్. ఇతనికి ఇదే అలవాటు. పిటిషన్ మాంగర్స్ ఉంటారు కదా, కొంతమంది పిటిషన్ పెడుతూ ఉంటారు, కోర్టులో కూడా మీరు చూస్తూ ఉంటారు, పిటిషన్ మాంగర్స్ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే లాయర్లు కూడా ఇదే పిచ్చి, ఈ పిటిషన్ కదా ఆ పిటిషన్ రకరకాలు వేస్తూ ఉంటారు. వీళ్ళందరినీ పిటిషన్ మాంగర్స్ ఉంటారు. సో డెఫినెట్లీ, సో ఎంఎల్ శర్మ అని సుప్రీంకోర్టులో జడ్జి గారు ఉన్నారు. పాపం ఆయన పిటిషనర్ అనలేను కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ ఎక్కువ వేస్తుంటాడు. సుప్రీంకోర్టు అప్పుడప్పుడు తిడతా ఉంటుంది, ఏమయ్యా ఏమిటి కేసులు వేస్తూ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు 25,000 ఫైన్ కట్టమంటుంది, 50,000 ఫైన్ కట్టమంటుంది. కడుతుంటాడు, కట్టి మళ్ళా పబ్లిక్ ఇంట్రెస్ట్ అంటే ఈజ్ ఎ పబ్లిక్ స్పిరిటెడ్ పర్సనాలిటీ. వాళ్ళు మనమే ఆపలేం, ఖచ్చితంగా కేసులు వేస్తుంటారు కొన్ని సందర్భాలు. అందుకని మీరు ఏంటంటే యూ హ్యావ్ టు రీడ్ ద మైండ్ ఆఫ్ ది జడ్జి ఆల్సో. జడ్జి ఏ రకమైన కేసులు తీసుకుంటాడు, ఏ రకమైన కేసులు తీసుకోడు. ఎందుకంటే అలాంటి వాళ్ళు కొంచెం జడ్జిలు కూడా ఇల్ టెంపర్డ్ పర్సన్స్ ఉంటారుగా, అందరూ సాధు జంతువులాగా ఉండరు, మాలాగా మంచిగా మాట్లాడు. వాళ్ళు కూడా ఏంటంటే ఇది కూడా చేస్తే ఎట్లా అని గబక్కలు ఉంటారు. అర్థమవుతుందా? కానీ వాళ్ళు కూడా మనం యూ హ్యావ్ టు దేర్ఫోర్ యూ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ఏ డిగ్నిఫైడ్ వే. మీకు రూల్ 1లో చెప్పడం జరిగింది, రైట్? ప్లీజ్ రిమెంబర్. సో ది అటాక్ ఆన్ ద జడ్జెస్ in a wild way, in an indecent way, in an intemperate way, definitely it is amounting to scandalizing the court. Criminal contempt లో scandalization నేను చెప్పాం సెక్షన్ 2లో డెఫినేషన్లో. కాబట్టి ఇఫ్ యూ యూజ్ ది అబౌవ్ మెథడ్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్, ప్లీజ్ రిమెంబర్, scandalizing the court, it will be taken as contempt of the court. So please remember. So already I told you, Indian Penal Code also, క్రిమినల్ కంటెంప్ట్ సెక్షన్ 175, 178, 179, 228 కూడా చెప్పడం జరిగింది, రైట్? ఫెయిర్ క్రిటిసిజం, ప్లీజ్ రిమెంబర్, ఫెయిర్ క్రిటిసిజం కెనాట్ కమ్ అండర్ ద సో కాల్డ్ కంటెంప్ట్. సో దెర్ ఇస్ అనదర్ కేస్ లా, ప్లీజ్ రిమెంబర్. యాక్చువల్లీ ఇది చెబుతానులే, రామోజీరావు గారి కేసు ఒకటి ఉంది. హీ సేస్ ఇట్ ఇస్ ఫెయిర్ క్రిటిసిజం. స్టేట్ ఆఫ్ ఏపీ రాసుకోండి, స్టేట్ ఆఫ్ ఏపీ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ రామోజీరావు, చీఫ్ ఎడిటర్ ఈనాడు. రామోజీరావు చీఫ్ ఎడిటర్ ఈనాడు. సో కేర్ ఆఫ్ ఉషోదయ పబ్లికేషన్స్ 1986. On 4/4/1986 a news item was published in ఈనాడు. ఏమనంటే there is no likelihood of posting of judges. ఏపీ హైకోర్టులో there is unlikelihood to get more judges వచ్చేటట్టు లేరు అని రాశాడు. ఎందుకంటే 88,000 కేసులు, ఈవెన్ దో 88,000 cases are pending, there are bleak or meek chances of appointment of judges. సో మొదట్లో 4th ఈ పేపర్ రాశాడు, ఏమని? ఏపీకి కొత్త జడ్జీలు వచ్చే పరిస్థితి లేదు, పెండెన్సీ పెరిగిపోతుంది అని రాశాడు. ఎంత ఐటమ్ 5/4/1986, నెక్స్ట్ డే. సో డీవాల్యూయింగ్ జ్యుడిషియరీ. సో న్యూస్ ఐటమ్, జ్యుడిషియరీని అసలు ఏమిటి, జ్యుడిషియరీ ఏం చేస్తుంది, మనకి న్యాయం చేస్తుందా? ఒక పక్క సత్వర న్యాయం, స్పీడీ జస్టిస్ అంటారు, ఎక్కడ జరుగుతుంది? ఇన్ని కేసులు పెండింగ్ అని 2వ రోజు రాశాడు. మళ్ళీ ఇంకొక 20 రోజుల తర్వాత on 25/4/1986 కాంట్రవర్షియల్ జడ్జెస్ సెలెక్టెడ్. సో ఈయన ఏంటంటే జడ్జెస్ రావట్లేదు, న్యాయం జరగట్లేదు రాసినందువల్ల మొత్తానికి ఏదో ఒక రియాక్షన్ వచ్చి కోర్టు ఏం చేసింది, అపాయింట్మెంట్ ఇచ్చింది. కానీ అపాయింట్మెంట్లో కాంట్రవర్షియల్ జడ్జెస్ ఎలక్టెడ్.
మళ్ళీ ఇంకో హెడ్డింగ్ రాశాడు. అంటే జడ్జిలు పోస్టింగ్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంజీ ప్రియదర్శిని, ఆవిడ ఈ రోజున తెలంగాణ హైకోర్టు జడ్జి అయింది. అంత మాత్రాన మనకి జిల్లా జడ్జిగా పనిచేసినంత మాత్రాన ఇక్కడ సరిగ్గా ఇక్కడ ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందనుకో, అంత మాత్రాన హైకోర్టు జడ్జికి పనికిరాదని మనం అంటామా? అనలేం కదా. ఏ షీ ఈజ్ క్యాపబుల్. ఇప్పుడు కొలీజియం రికమెండ్ చేసింది, డెఫినెట్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతేగాని కాంట్రవర్షియల్ జడ్జెస్ సెలెక్టెడ్ అని అంటానికి లేదు. జస్టిస్, దే ఆర్ ఫెయిర్, దట్స్ వై ఇట్స్ కాల్డ్ జస్టిస్. కాబట్టి ఈ రాతలన్నీ, సో ప్లీజ్ రిమెంబర్, ఇది సిస్టమ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ జడ్జెస్. ఎవరు చేస్తారు ఇది? ఇట్ ఈస్ డన్ బై కొలీజియం అండ్ ఇట్ ఈస్ ది బెస్ట్ ఫర్ జ్యుడిషియల్ రిలేటెడ్ ఫ్యాన్. ఓకే రైట్. ఎనివే కాంట్రవర్షియల్ జడ్జెస్ ఇలా మాట్లాడకూడదు, బికాస్ దెర్ ఇస్ ఎ కొలీజియం అండ్ ద గవర్నమెంట్ విల్ డిసైడ్ whom to post and whom not to post, all these things. So please remember, these publications amounted to interference with the due course of justice. So please remember, సెక్షన్ 12 కింద ఆయనకి కన్విక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులారా గమనించండి, నిన్ననే మదనపల్లి తహసీల్దార్ గారికి 6 నెలల జైలు శిక్ష మరియు 2,000 రూపాయల ఫైన్ వేయడం జరిగింది. సెక్షన్ 12 గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 12 ప్రకారము ద మ్యాక్సిమం పనిష్మెంట్ ఈజ్ ఓన్లీ 2 years అండ్ ది ఫైన్ ఈజ్ ఓన్లీ 2,000. అర్థమవుతుందా? ఇదన్నమాట. కాబట్టి ఎనివే హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళాడు, బట్ హైకోర్ట్ ఆల్సో రిజెక్టెడ్ ద అప్పీల్ అగెన్స్ట్ రామోజీరావు. అల్టిమేట్లీ ద మ్యాటర్ వెంట్ టు ది సుప్రీం కోర్ట్. సో ప్లీజ్ రిమెంబర్, మీకు గుర్తుపెట్టుకోండి, పాతకాలంలో వినయ్ చంద్ కేసు ఒకటి, వినయ్ చెద్దా అంటారు, ఆ కేసు ఒకటి, ఈఎంఎస్ నంబూత్రిపాద్, ఈ 2 కేసులు కంటెంప్ట్ అనగానే మనకు గుర్తు రావాల్సింది. ఓల్డ్ జనరేషన్ మాకు. మీకైతే అరవింద్ కేజ్రీవాల్, అరుణ్ జైట్లీ, సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళంతా వస్తుంటారు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్స్కి. సో ఈఎంఎస్ నంబూత్రిపాద్ వెరీ ఫేమస్ కేసు. ఈఎం శంకరన్ నంబూత్రిపాద్ వర్సెస్ టి నారాయణ్ నంబియార్, AIR 1970. ఈ నంబూత్రిపాద్ అనే ఆయన, యూ మేక్ బి నోయింగ్, ఈ వర్క్డ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ కేరళ స్టేట్. ఆయన 9/11/1967, సో యాజ్ ఎ సీఎం హీ హ్యాస్ అటాక్డ్ ద జ్యుడిషియరీ. ఏమనంటే జ్యుడిషియరీ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆపరేషన్. జడ్జెస్ ఆర్ డామినేటెడ్ బై క్లాస్ హేట్రెడ్ అండ్ క్లాస్ ప్రెజుడిసెస్. ఎందుకంటే ఆ కాలంలో జడ్జిలు ఎవరు? ఎక్కువ మంది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు. ఈయన నంబూత్రిపాద్ అంతా లేని వాళ్ళ కోసం శ్రమపడే మనిషి, కమ్యూనిస్ట్ మైండ్. కాబట్టి జడ్జిలంతా బాగా డబ్బులున్న దగ్గర నుంచి వచ్చారండి. అలా బాగా ఎడ్యుకేటెడ్, క్లాస్ ప్రెజుడిస్ అంటే క్లాసులో చెప్పకూడదు కానీ పర్టికులర్ క్యాస్ట్, జనరల్గా బాగా చదువుకున్న వాళ్ళు ఎవరుంటారు? అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళు అని ఇట్లా రకరకాల మాటలు మాట్లాడేసి పబ్లిక్ మీట్లో మాట్లాడాడు. అంటూ ఏమన్నంటే జ్యుడిషియరీ ఇట్ వర్క్స్ అగెన్స్ట్ ది పీజెంట్స్, రైతులకు వ్యతిరేకంగా, వర్కర్స్ వ్యతిరేకంగా, వర్కింగ్ క్లాస్ లేబర్కి వ్యతిరేకంగా జ్యుడిషియరీ ఉండదంటే డబ్బులున్న వాడికే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం అనుకుంటాంగా, ఇప్పుడు రఘురామ్ కృష్ణరాజు అరెస్ట్ అయ్యాడు. రఘురామ్ అరెస్ట్ అయ్యగానే గుంటూరు కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు, హైకోర్టులో వేశారు, సుప్రీంకోర్టులో వేశారు. 3 టకటక వచ్చినాయి. మామూలు మనిషికి ఎవరికన్నా ఆ రోజుల్లో వస్తుందా? డెఫినెట్లీ ఇట్ ఇస్ ఎ డిబేటబుల్ క్వశ్చన్. సో అదంటే కంటెంప్ట్ అవుతుంది, జాగ్రత్త. అలా అనకూడదు. లెక్చరర్ ఉదాహరణ కోసం చెప్పాను, లేకపోతే ఇదే మాటని నా మీద కూడా కంటెంప్ట్ యాక్షన్ తీసుకోవచ్చును. సో ప్లీజ్ రిమెంబర్, సో జ్యుడిషియరీ ఈజ్ వర్కింగ్ అగెన్స్ట్ ది వర్కర్స్, పీజెంట్స్ అండ్ వర్కింగ్ క్లాసెస్ అన్నాడు. ఇది పేపర్లో వచ్చేసింది. పేపర్లో వచ్చేటప్పటికి హైకోర్ట్ ఇట్ టుక్ ఇట్ యాజ్ ఎ సుమోటో. నీకు ఆల్రెడీ చెప్పాను సెక్షన్ 15-16లో హైకోర్టు కెన్ టేక్ ద మ్యాటర్ సుమోటో అండ్ గేవ్ నోటీసెస్ టు ది అపలెంట్. సహజంగా ఈ అపలెంట్కి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? బై మిస్టేక్ పొరపాటు జరిగిందండి, లేదా నేను మాట్లాడదాన్ని వక్ర భాషను చెప్పారు, నేను ఉద్దేశం వేరు, ఇలాంటి మాటలన్నీ చెప్తారు. బట్ స్టిల్ సో కానీ ఈయన ఏం చెప్పాడు? హీ ఫైల్డ్ అఫిడవిట్ దట్ హిస్ ఎలిగేషన్స్ ఆర్ 100% కరెక్ట్. నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను, జ్యుడిషియరీ క్లాస్ హెడ్రెడ్లో ఉంది అనేటప్పటికే ఆయన ఏమంటాడు? ఆర్టికల్ 19 తీసుకొచ్చాడు. సో ఐ హ్యావ్ గాట్ అ రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఇస్ ఇట్ నాట్? నేను ఐఎమ్ ఏ సీఎం, ఎస్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై ఐడియాస్, ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్. దాన్ని కంటెంప్ట్ ఎట్లా అంటారని చెప్పి అంటే, సో ప్లీజ్ రిమెంబర్, దాని మీద హైకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది, సుప్రీంకోర్టు కూడా తీసుకుంది. ప్లీజ్ రిమెంబర్,
You might have heard or you might have well known the teachings of Marx and Engels. కమ్యూనిస్ట్ పార్టీ కదా, మార్క్స్ సిద్ధాంతాలు మీరంతా బాగా తెలుసు. ఆయన ఏం చెప్పాడు, క్లాస్ హేటెడ్ మీద ఎప్పుడు చెప్పలేదే. దెర్ ఆర్ ఓన్లీ 2 క్లాసెస్, అందరికీ వదిలేశాడు. అంతేగాని క్లాస్ హేటెడ్ ఉండాలి ఆయన ఎక్కడా చెప్పలేదు. సో మార్క్స్ సిద్ధాంతాన్ని మీరు సరైన పంథాలో చూడండి, అంతేగాని మీరు ఇష్టం వచ్చి చేసి దానికి మీకు వక్ర భాష్యం చెప్పి మాట్లాడితే, కోర్టుల మీద చేస్తే మేము ఒప్పుకోమని చెప్పి యూ వాజ్ కన్విక్టెడ్ and sentenced to 1 month and fine of ₹100. So as a CM, please remember, contempt కేసుల్లో ఇది చాలా ఇంపార్టెంట్ కేసు. So with this we are stopping. I have to go to some other class. Right, tomorrow we'll discuss. Thank you very much.